నమస్కారం డైరెక్ట్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. మా డైరెక్ట్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక వారి సుభాషితాలు, ముఖ్యమంత్రి గారి సుభాషితాలు కూడా చూసింది. మనం ఆ పీపీటీ చెప్తేప్పుడు చెప్తారు, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, 2004లో బచావత్ కమిషన్ వేసిండు, ఇప్పుడు కేసీఆర్ యొక్క సంవత్సరం ఏంటంటే ఆ పక్కన నుండి చెప్తుంటే బచావత్ పార్టీకి 40% పైగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనుకున్న వ్యతిరేకతను వెలుగుచ్చింది. ఇవాళ మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు ఏవైతే రాబోతున్నాయో దాంట్లో పార్టీ గుర్తులు ఉంటున్నాయి కాబట్టి తప్పకుండా కేసీఆర్కు మద్దతు ఇవ్వాలని, కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్దాం, మన కొరకు కొట్లాడే బీఆర్ఎస్కు మద్దతు ఇద్దామని చెప్పి ఒక స్లోగన్ తీసుకొని ప్రజలు పనిచేస్తూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు మోసపోయినారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతిలో. అందుకే సందర్భం వస్తే తప్పకుండా తగిన బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు. ఇక్కడ సూర్యాపేట జిల్లాలో ఈ పర్టికులర్గా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చిన ఫలితాలతో పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. యథేచ్ఛగా పోలీసులను వాడి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన అడ్డగోలు కేసులు పెడుతున్నాడు. గెలిచిన మా సర్పంచుల్ని పోలీస్ స్టేషన్లో పిలిపేయడం, గట్టిగా కొట్లాడిన మా గ్రామాలలో కార్యకర్తల్ని రోజు స్టేషన్లో పిలిపించి కౌన్సిలింగ్ పేరు మీద ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, అక్కడక్కడ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి మరి మంత్రి గారి మన్ననలు పొందడానికో, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్ష మన్నన పొందడానికో భౌతికంగా కూడా హింస పెడతా ఉన్నారు. తప్పకుండా దీనిపైన మేము పార్టీగా సీరియస్గా చర్య తీసుకుంటాం. ఎవరైతే పోలీస్ అధికారులు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుండాలాగా ప్రవర్తిస్తున్నారు ఒకరిద్దరు ఎస్ఐలు ఈ హుజూర్నగర్ నియోజకవర్గంలో, తప్పకుండా వాళ్ళపైన ఏ రకమైన చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటాం. మేము ఈ ఎన్నికల్లో కావాలని చెప్పి మున్సిపల్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని పోటీ చేయకుండా భయపెట్టాలనే ఉద్దేశంతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రకంగా పోలీసులను వాడుతున్నాడు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నువ్వు ఎంతమంది పోలీసులను వాడినా, ఎన్ని కేసులు పెట్టినా, మా వాళ్ళని ఎంతమంది జైలు పంపించినా మమ్మల్ని భయపెట్టలేవు, మా కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. ఎట్టి పరిస్థితులలో కూడా ప్రజల్లోనే ఉంటారు, పోటీలో ఉంటారు. ప్రజలు కూడా నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధపడుతున్నారు. నీ కార్యకర్తలు నీ వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలకి సమాధానం చెప్పే పద్ధతుల్లో ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ గారు, మీరు పెద్ద సీనియర్ అని అనుకుంటున్నారు. ఈ సీనియారిటీ అనేది మీ పరిపాలనలో చూపించాలి, మీ ప్రవర్తనలో చూపించాలి. కానీ ఈ రకంగా ఒక ఫ్యూడల్ లాగా నాకు ఓటేయరా, బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతారా అని చెప్పి కక్షతో నువ్వు కనుక పనిచేస్తే నీ పతనం ప్రారంభమైనట్టే. మేము ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, ఇవాళ అనేక గ్రామాలలో ప్రతి మండలంలో ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి రాని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లేదు. ఎందుకు జరుగుతుంది? కొట్లాటలు జరిగితే రెండు పార్టీల వాళ్ళని పిలవాలి, కానీ ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఎట్లా పిలిపిస్తున్నారు మీ స్థాయిలో? ఓట్లు వేయలేదని చెప్పి ఇండ్ల మీద పడి దాడులు చేస్తున్నారు. పాపం అక్కడ రేపల్లెల్లో మత్స్యకారులు మీ ప్రభుత్వం ఉన్నాడే కార్డు ఇచ్చారు వాళ్ళకి, కానీ వాళ్ళ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్ని గెలిపించారని చెప్పి వాళ్ళ ఆంధ్రోళ్ళు మేము ఊర్లను చేయకూడతామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనుషులు దాడులు చేయడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఇది అత్యంత దుర్మార్గం. తప్పకుండా మేము వాళ్ళకి అండగా నిలబడతాం. వాళ్ళని ఎవరు కూడా ఊళ్ళ నుంచి వెళ్ళగొట్టకుండా కాపాడుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా కాపాడుకుంటాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పోలీసుల దౌర్జన్యాన్ని, వాళ్ళ కార్యకర్తల గుండాల దౌర్జన్యాలను కూడా ఎదుర్కొంటాం. నేరేడుచర్ల మున్సిపాలిటీలో కావచ్చు, హుజూర్నగర్ మున్సిపాలిటీలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. మీ పరిపాలన ఎట్లుందో చెప్పడానికి ఎదురు చూస్తున్నారు.
రాష్ట్రంలో ఏముందో ఇక్కడ అంతకంటే దుర్మార్గంగానే ఉంది. ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సరి చేసుకొని మీరు సరైన పద్ధతుల్లో మీ పోలీస్ అధికారులకు సూచనలు చేసుకొని పనిచేస్తే మంచిది. ప్రజల్ని ప్రజలుగా చూస్తే మంచిది తప్ప మీ పార్టీ కార్యకర్తలుగా పోలీసులతో పనిచేయించుకుంటే మాత్రం ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తాం. మీడియా మిత్రులందరూ నమస్కారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తుంగలో దొక్కి హామీలు నెరవేర్చలేక, అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పలేక ప్రజలపైన దాడులు చేస్తూ ఉంది. పోలీసులు నమ్ముకొని మాత్రమే పాలన చేస్తూ ఉంది. ఎస్ఐ పోస్టింగ్ విషయంలో నేను మా ఎమ్మెల్యే చెప్పిన లేదు, మీరు ఇష్టం వచ్చిన వాళ్ళు మీరు వేసుకోండి ఎస్పీలు, వాళ్ళు ఏమైనా తప్పు చేసినట్టు కాంప్లైంట్ వస్తే బాధ్యత మీరేం చెప్పండి. దాంతో స్ట్రిక్ట్గా పనిచేసి ప్రజలకు నుండి కేసు వస్తే నిష్పక్షపాతంగా పనిచేయమని చెప్పండి. కానీ ఉత్తమ్ కుమార్ ఎందుకో వాళ్ళ కార్యకర్తల కంటే ప్రజల కంటే పోలీసుల మీద నమ్మకం ఎక్కువైంది. పోలీసులు పట్టుకొని గెలుస్తాననుకున్నాడు, పోలీసులు పట్టుకు ఉపయోగించుకుంటా అనుకున్నాడు. అది గొప్ప పని కాదు. అధికారంలో పోస్టింగ్ ఇస్తామని భయపడడం ఎస్ఐ చెప్పాడు చేయొచ్చు. దాంతో ప్రజల్లో ఎంత అసహ్యం వస్తుందని గుర్తుంచుకోవాలి. మంత్రి స్థాయిలో ఉన్నాడు, పిలిచి వారి కార్యక్రమాలు చెప్పుకోవాలి. మీరు చేసే దుర్మార్గాల వల్ల నాకు చర్య వస్తుందని చెప్పాలి. మీరు లేకుండా ఎంత దుర్మార్గంగా మనకి అక్కడ ఒక వార్డు మెంబర్ గెలిపించిందని చెప్పి వాళ్ళు మొత్తం ఊళ్ళో చేయాలనుకునే ప్రయత్నం చేశారు. 40 ఏళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఆ కార్డులు కూడా వీళ్ళ ప్రభుత్వం కూడా ఇచ్చారు. ఇవాళ వాళ్ళు ఆంధ్రలో వెళ్ళిపోవాలని మాట్లాడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చుట్టూ ఆంధ్రలో ఉంటారు. పొద్దున్న నగరానికి ఇచ్చే ఆంధ్రలో వేస్తాడు, అన్ని డబ్బుల వ్యవహారాన్ని ఆంధ్రలో ఉంటాయి. కానీ పాపం మత్స్యకారులు బీఆర్ఎస్ పార్టీ వార్డు పోటీ చేసినందుకు మన ఆంధ్రలో వాళ్ళు నిలబడతారు. దాంతో నిజాడు పద్ధతిలో పనిచేస్తున్నాడు. మనిషి ఎప్పుడు కూడా ఎటువంటి పత్రాన్ని గాంధిస్తే తప్ప అది ఉపయోగపడే కావు. పోలీసులు నమ్ముకున్నాడు, హింసలు నమ్ముకున్నాడు, ఎన్నడూ కూడా రాజకీయాల్లో నమ్ముకున్నాడు. ప్రజలు నమ్ముకోవాలి, కార్యకర్తలు నమ్ముకోవాలి తప్ప పోలీసులు హింస నమ్ముకుంటే పార్టీ మొత్తంలో చర్యలు పడితే హుజూర్నగర్లో నేను ముద్రిస్తారా ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఎందుకు తెలియదు పని? గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి కదా. ఓట్లు వస్తే ఓట్లుగా ఒకనాడు ఉంటుంది. ఈ పార్టీ మీద నా పార్టీ కాదండి. ఓటే తెల్ల నుంచి కష్టపడి చేసుకోవాలి. అభివృద్ధి జరగాలని గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి. ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా రమణీలు పెంచి పోషించడం, ఊళ్ళో కొట్టాడ సృష్టించడం, బీఆర్ఎస్ పార్టీ అనేది పట్టుకు చోటు పెట్టమనడు. నేను ఆయన మాట్లాడిన వీడియో ఆడియో వినలేదు, గమనించింది. ఇంత సీరియస్ అయ్యింది వాడు అవకాశంగా అది జగదీష్ రెడ్డి మనుషులు తన చెప్పగానే జగదీష్ రెడ్డి మనుషులు ఆగడానికి వచ్చి ఆడిపోయింది. వచ్చిన సర్పంచ్ కూడా మాట్లాడారు. వాడే మన ఆడియో రికార్డ్ చేసి బయట పెట్టుకుని వాళ్ళ దాంతో తెలుగులో శిష్యులు దాంతో అర్థం కావాలి ఎక్కడ తప్పు జరుగుతుంది, ఏ నష్టం జరుగుతుంది. దేని పనికిరావు, మనకి భయపడే పని లేదు. తప్పకుండా ఏ కేసులైనా ఎదుర్కొన్నా, దేనికైనా ప్రజలకు అందించుకొని ప్రజాసంకులాలను ఎక్కబెట్టుకుని పోయి వాటిని తిప్పకూడదాం. తప్పకుండా నాకు నమ్మకం ఉంది. నేరేడు చేత మున్సిపాలిటీ
వాళ్ళకు చెడ్డపడతాం, వాళ్ళని కూడా వదిలిపెట్టేది లేదు. మంచిగా చెప్పి చూసుకున్నాం. ఒకసారి ఎక్కువ నగరాలు చేస్తే ఎక్కడ పంపించాలో మనకు తెలుసు. ఎవరిని వదిలిపెట్టేది ఏం లేదు. అప్పటిదాకా ఆగనుకుంటాడు, అప్పటిదాకా మేము ఆగదు. ఈ లోపల చాలా మంది నేను మాట్లాడాను. 13 ఏళ్ళు కదా, అప్పుడు మనల్ని ఏదో రకంగా బదలాడి వస్తుంది సార్ అనుకుంటున్నారు. ఎవరికి అవకాశం ఇవ్వం, అప్పటిదాకా మేము ఆగం. ఈ లోపలే వాళ్ళు పరికరాలు చేస్తారు. పద్ధతిగా పనిచేసుకుంటే మంచి చట్టప్రకారం. చట్టాన్ని చేతులు తీసుకుంటామని ఎవరిని కూడా వదిలిపెట్టేది ఉండదు. ఎవరికి నిలబడే కేసులు పెట్టడం వల్ల ఇంకా నష్టం జరిగిందనే సంగతి ఉత్తమ్ కుమార్కి చూపించారు. ఈ ఎన్నికలతో చూపించారు, మున్సిపల్ ఎలక్షన్తో చూపించారు. ప్రజలకు జరిగింది చెప్పి చాలు, వాస్తవాన్ని గురిస్తే చాలు, ఇంటి వాళ్ళని తప్పితే చాలు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందులో సందేహం లేదు. వారికి ఏ పెద్దలు భయపడలేదు. అది ఎట్లా దీని ఎదుర్కోవాలి, దానికి ఎదుర్కోవాలి. మనం ఎట్లా పని చేయాలి, ఏం చేయాలి, ఉన్న వాటిలో అభ్యర్థులు ఇంకా రిజర్వేషన్ చేయలేదు కాబట్టి తెలియని తర్వాత అనుకోని మీ రూరల్ మండలం కావచ్చు, జేజల్ రూరల్ మండలం కావచ్చు, పాలకేడు కావచ్చు, 2 మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులు కూడా వచ్చి ఇక్కడ వాటి తీసుకున్న తర్వాత వాటి తీసుకొని వాళ్ళకి తోడుగా ఉండి పనిచేస్తే మంచి ఉపయోగం అయితే తప్పకుండా. అటువైపు మండలాలు గడ్డపల్లి నడుపుతూ ఇటు వస్తారు. గడ్డపల్లి ఇదేనా? ఓకే. అటువైపు 3 ఉన్నాయి కదా, మదనపల్లి, మెంచలు, చిత్తలపాలెం, ఆడ కూడా మంగళ ఊళ్ళే ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు. ఉత్తమానికి నిలబడకుండా చేసిన ఊళ్ళకే ఉన్నాయి. దాంతో పిచ్చులు వేసినాయి. ఒక మంత్రి కూడా అక్కడ చేయకూడదు. వాస్తవానికి ఒక్కరోజు నేను 10 సంవత్సరాల మంత్రి ఉన్న కాలంలో ఒక్క రోజు కూడా ఒక కేసు పెట్టమని ఒక ఎస్పీ పేపర్ కూడా చేసింది. నేను నా జీవితంలో మాట్లాడతాను. 2-3 నెలలకు ఒకసారి కూడా ఎస్పీ పేపర్ పెట్టేది. ఈ సందర్భం కొరకు ఎదురు చూస్తూనే ఉండేది ప్రదర్శించాము. పార్టీ గుర్తు లేదని కొట్లాడేవాళ్ళు ఇవాళ గులాబీ జెండా మెడలో ఉంటే బ్రహ్మాండంగా ధైర్యంగా కొట్లాడతారు. ప్రజలు కూడా దాంట్లో ఎదురు చూస్తున్నారు. నిజమే, కొట్లాటలు కేసులు కొత్తే కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారం కొత్తేమో, హుకుం జారీ చేయగానే పోలీసులు చెప్పినట్టుగా పనిచేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళని పెట్టి బతుకుతా, వాళ్ళు అడ్డపెట్టుకుని బతుకుతా అనుకుంటున్నాడు. కానీ ఎందుకంటే పెద్ద నేతలు చాలా మంది పోయింది. దీనికంటే పెద్దలే కదా మనం కొట్టి జరిగిన తెలిసిన ఇక రాసులే కదా. ఇవాళ సూర్యాపేట కూడా మనం ఇదే కార్యక్రమం చేసుకొని వచ్చినాం. మనం ఇవాళ ఏమి కాదు, పోలీసు కేసులు భయపడే పని లేదు. పోలీస్ స్టేషన్ బ్రహ్మాండంగా మన మీద పోదనుకునే అవసరం లేదు. ప్రత్యేకించి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్ వెళ్ళడం అనేది మనకు ఒక సర్టిఫికేట్ అయితే తప్ప మనకి నాలుగు కాదు. కాబట్టి ఎవరు కూడా పోలీస్ స్టేషన్ ఇట్లా ఏం భయపడే పని లేదు. ఒకరిని పిలిస్తే వదలనుకున్నాం. ఒక ఊళ్ళో నమ్మంటే పలువురు పోవాలి. కుక్క కాకపోతే చెప్పదే ఒకటే నాకు విపరీతం ఎవరైనా సరే పిల్లలే అమాయకంగా పోయి మళ్ళీ వచ్చి నన్ను తిట్టినాను కొట్టినాను చెప్పకండి. ఏ ఊరు ఇచ్చేది ఏ కాంప్లైంట్ చూసినా ఈ మండల పార్టీ అధ్యక్షుల సమాచారం ఇవ్వండి. వెంటనే వాళ్ళు చెప్తున్నారు అందరికీ కూడా మీ దగ్గర వాళ్ళకి సమాచారం ఇవ్వండి. ప్రజలుగా వెళ్ళాలి. పోలీస్ స్టేషన్ ముందు 100 మంది పోలీస్ స్టేషన్ నింపేయాలి. దాంతో వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఆ పద్ధతిలోనే రక్షించుకోవాలి కార్యకర్తలు.
దిక్కు ఇచ్చిన హామీని నెరవేర్చిన చేయగలగాలి. ఇంకొక వైపు కనీసం కేసీఆర్ నుంచి కొట్లాడి పెట్టిపోయిన ప్రాజెక్టులను కూడా నడపడం చేయగలిగితే పక్కన వాడు దోసుకుపోతుంటే కళ్ళప్పకి చూస్తున్నారు లేదని రాజకీయ అవసరాల వరకు చంద్రబాబు నాయుడు కూట్లు నాశుకుంటారు. ముఖ్యమంత్రి విషయ మంత్రితో సహా కేసీఆర్ ఇచ్చిన కరెంట్ వేయకపోతున్నారు, మనం ఇచ్చిన మనుషులను కూడా సరిగ్గా వేయకపోతున్నారు. పాపం కేసీఆర్ పెట్టి పేరు మీద పెళ్ళైన అమ్మాయి ఏ అమ్మాయి నెల తినచ్చే ఆ కేసీఆర్ పీఠ పథకం 12,000 రూపాయలు 13,000 రూపాయలు ఇచ్చే పథకం దాన్ని కూడా ఇవ్వలేకపోతున్నాం. బడి పిల్లలకు తల్లిదండ్రులు మా బిడ్డలు మంచిగా చదువుకుంటారని చెప్పి నమ్మి వీళ్ళకి అప్పచెప్పిపోతే రెసిడెన్షియల్ హాస్టల్లో ఇప్పటికి 100 మంది పైగా పిల్లలు చంపెడుతున్నాం. తల్లి బిడ్డను అప్పచెప్పిపోతుందంటే ఎంత నమ్మకం ఉంటే అప్పచెప్పిపోతుంది. కేసీఆర్ పాలనలో అద్భుతంగా తీసుకున్నాం. ప్రైవేట్ స్కూళ్ళకు మాకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు కావాలని చెప్పి పైలకి వచ్చేది అన్నాడు. కానీ మీరు 100 మంది పిల్లలు చంపి రెసిడెన్షియల్ పాఠశాల పేరు చెప్తే పాఠశాల తీసుకొచ్చింది. ఇంత గొప్ప పరిపాలన ఇంకా సిగ్గు లేకుండా డబ్బా పట్టుకుంటున్నారు. నేను ఏదో ఇది వీకినాం అది వీకినాం ఏమో చేసినాం. ఏం చేసారు? 100 మంది పిల్లలు చెప్పారు, కృష్ణ గోదావరిలో మాదకప్ప చెప్పారు, కేవలం కమిషన్ దండాలు పడ్డారు. మొత్తం ముఖ్యమంత్రి మంత్రులందరూ ఇది జరుగుతుంది. మరి రాష్ట్రం చెప్పి తీర్మానం చేసింది. మోదీకి భద్రాచల పేరు మీద చంద్రబాబు నాయుడు నీళ్ళు తీసుకుపోయి పనిచేస్తున్నాడు అని చెప్తే అప్పటిదాకా కూడా సోయి లేదు. కనీసం అది కూడా జరుగుతుందన్న తెలియదు. అప్పుడు లేచి మళ్ళీ ఏ కాలం తీసుకుపోయాడు. అవతల ఆంధ్రమంత్రి ఢిల్లీ పోయి ఉన్నమాట బయట చట్టం చెప్పిన తర్వాత అప్పుడు చెప్పలేసుకొని మేము ఆపుకోలేము, మేము ఒప్పుకోలేము కథపడ్డారు. మళ్ళా నిర్ణయాలు ఇద్దరు ముఖ్యమంత్రి శాఖ మంత్రి ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు లొంగిపోయి అదే బాధ్యతలు నలభై సాగర పేరు మీద మళ్ళీ అబద్ధం. కేసీఆర్ వచ్చి లక్ష్మణ్తో 40 మీటింగ్ పెట్టి అప్పుడు కాంగ్రెస్ మన శాసనసభలో దానికి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తే భయపడే పడలేదు. ఎందుకంటే ఈసారి కారు గుర్తులు కేసీఆర్ కనబడతారు, గులాబీ జెండా కనబడుతుంది. మేడ్చల్ జిల్లాతో పాటు హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు, ప్రత్యేకించి రైతులకు కూడా బాగా తెలుసు. అంతకుముందు ఎట్లుండే వ్యవసాయం ఇప్పుడు ఎట్లుంది, కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా వచ్చింది, ఎంత బాగైంది, అన్ని విషయాలు కూడా తెలుసు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే కుట్రపూరితంగా ప్రజలకు 13 హామీలు ఇచ్చి ఓట్లు వేసుకొని మోసం చేసిందో వాళ్ళందరికీ అర్థమైంది. ప్రజలు ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి మొట్టమొదటిగా కాంగ్రెస్ కుట్ర చేసింది రైతాంగం పైన. కేసీఆర్కు విరుద్ధంగా ఉంది రైతులు కేసీఆర్ నుంచి దూరం చేయాలని చెప్పి రైతులకు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు తెచ్చుకోకండి, ఎవరో 1 లక్షలు తెచ్చుకుంటే 2 లక్షలు తెచ్చుకోండి, 50 తెచ్చుకుంటే 1,50,000 తెచ్చుకోండి, నేను రాగానే మాకు చేస్తాను 9వ తారీఖు డిసెంబర్ 9కి ఈ రకమైన హామీలు ఇచ్చి కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు.
రైతు బంధు అందుకే నేను ఆపిన వారు ఆగితే మీకు 15,000 ఇస్తారు. ఇట్లా నమ్మించి మోసం చేశాం. పండిన ప్రతి పంటకు ఒక వరి ధాన్యాన్ని కాదు, సేమ్ సన్నధాన్యాన్ని కాదు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాసిచ్చిన దాంట్లో పండిన ప్రతి పంటకు వరితో పాటు, వరి అంటే సన్న దొడ్డు అన్ని, మిర్చి, పత్తి, కంది, పెసర 10 రకాల పంటలకు పండిన ప్రతి పంట ప్రతి గింజకు క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తామని మాట్లాడారు. ఇన్ని హామీలు ఇచ్చి కొద్ది పర్సెంట్ రైతాంగం ఓటు తీసుకున్నట్టు మోసం జరిగింది. కేసీఆర్కి అంతకుముందు 2 సార్లు అత్యంత ఎక్కువ ఓట్లు వేసిన వాళ్ళు ఒకటే మహిళలు. ఆ మహిళలు కూడా మోసం చేయడానికి ప్రతి మహిళకు నెలకు 25,000. ఇది అనేది ఏ సిరిమి లేదు. ప్రతి మహిళకు నెలకు 25,000 ఇంటికి వస్తుంది జీతం పెట్టింది. కేసీఆర్ షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి పేరు మీద కేవలం 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. నేను తులం బంగారం పెట్టాలన్నా ఈ హామీ ఇచ్చి యువతను ఆకట్టుకోవడానికి, యువతను నమ్మించడానికి జాప్యాలను ప్రకటించి మొదటి సంవత్సరంలోనే 2,00,000 ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాలు మనకు నిరుద్యోగం గుర్తిస్తారని కారణం. విద్యార్థులకు కార్డులు ఇస్తారు, 5,00,000 రూపాయల కార్డులు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తారు. ఆటో డ్రైవర్లకు నెలకు 1,000 రూపాయలు ఇస్తారు. ఉపాధి హామీ కూలీలకు నెలకు 1,000 రూపాయలు ఇస్తారు. ఈ లెక్కన అడవి నుండి 6 గ్యారెంటీలు, 11 పథకాలు, 4,000 హామీలు ఇచ్చి ఇలా ఒక్కటి చేయకపోగా ఉన్న ప్రజల ఆస్తులను లూట్ చేస్తున్నారు. ప్రజలు స్పష్టమైన తిరుగుబాటు కనబడుతుంది. హైదరాబాద్ మీద ఇల్లు కొనుగోలు మొదలుపెట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల కొరకు, వాళ్ళ కాలేజీల కొరకు మంది భూములు గుంజుకొని, మంది ఆస్తులు గుంజుకొని ప్రజల్ని అనేక ఇబ్బందులు చేస్తున్నారు. ఈ వనగాడు వచ్చినాకనే నాగార్జున సాగర్ మొదటి పంట ఎండబెట్టింది. ఎడమ కాలం వరుసగా 17 పంటలకు నీళ్ళు ఇచ్చి రికార్డు సృష్టించిన మన ప్రభుత్వం. కేసీఆర్ గారి డైరెక్షన్లో నాగార్జున సాగర్ని మన చేతిలో పెట్టుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు గేట్లు లేపి మన ఇంట్లో కూడలు నీళ్ళు కూర్చున్నట్టుగా ఎదురు నీళ్ళు దూబాయిలో కూర్చుకునే అర్థమో దా పద్ధతుల్లో కృష్ణ నీళ్లను మన ఎడలో తెచ్చుకున్నాం. చివరి భూమి అనే మాట లేకుండా కేరెంట్ అనే పదం మాట్లాడితే తోగిస్తామని చెప్పి చివరి భూములు మొదటి భూమి అయితే అని చెప్పి ప్రతి ఎకరానికి నిర్వహించి అంతకుముందు ఎప్పుడు లేదు. నారాయణ సాగర్ చరిత్రలో పుట్టిన దగ్గర నుంచి 1963 నుంచి 2014 వరకు ఈ మనగాళ్ళందరి నాయకత్వంలో ఇక్కడ నుంచి అక్కడికి వరుసగా కాంగ్రెస్ని గెలిపించుకున్నా ఏ ఒక్క సంవత్సరం కూడా 2 పడగలు నీళ్ళనే ఇచ్చిన ఇచ్చి వాళ్ళకి తీయదు. కానీ మనం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు చెప్పిన మాట ప్రకారం తేలిన మనం కాదు, తోకచివరికి వాడే కూడా ఇక్కడ తప్ప మనంగా మనం హక్కుదారులకు మన మొదటి భాగం మన భూములు తడిస్తే కిందికి వాళ్ళు లేకపోతే చెప్పిన మాట ప్రకారం తీర్చుకోండి. కానీ గతంలో వచ్చేది మళ్ళీ మొదటి పంటకి ఏంటంటే ఇప్పటికీ ఆ ఎస్ఎల్పిసిలోని ఉదయ సముద్రం కూడా నిలలేకపోయింది. ధర్మంలో నీకు పోయింది కిందికి ముందరకు తీర్చడానికి కిందికి దాన్ని కూడా నింపడం చదవాలి.
కనీసం అవగాహన లేదు నీటి పాత్ర ఏం జరుగుతుందో తెలియదు శాఖలు. నాణ్యత శాఖ కేంద్రం తీసుకున్నది అని చెప్తే అప్పటిదాకా సోయలేదు, పండుకోలేసి మిగతా నియోజకవర్గాలు కొంత నేరితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం నడుస్తారు. మంత్రికి మాత్రం చాలా కష్టం లేదు, మూర్తి లేదు, ప్రజాస్వామ్యం మీద మాత్రం విశ్వాసం లేదు. అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేయాలో అంత దుర్వినియోగం చేస్తున్నాడు. ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో కొంతమంది పోలీసు అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ గుండాలుగా పనిచేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ గుండాలు, మరోవైపు పోలీసులు, ఇంకోవైపు ఎన్నికల అధికారులు కలిసి ముగ్గురు ఒకవైపు పోటీ చేస్తే ఒక బీఆర్ఎస్ సైనికులు మాత్రం బీఆర్ఎస్ పార్టీ వేదికపైన సీనియర్ నాయకులు మాజీ రాజభవన్ కార్యక్రమంలో హాజరైన సోదరులు నమస్కారం. ముందుగా మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి జిల్లాలో డిపిఆర్ బాబు వచ్చింది సంవత్సరం అనేది మీరు ఇద్దరు ఒక్క మాట మాట్లాడలేదు. 2 సంవత్సరాల నుంచి పాలమూరులో కట్టేమంది ఏ కారణం ఆయన అడిగితే ఇక అసలు ఈ కార్యక్రమాలు పెట్ట బయట పోసుకోవడాలు, రోగమాలు, పచ్చి అబద్ధాలు ఇది మొదలు పెట్టింది. అసలు దానికి ఇంతవరకు సమాధానం చెప్పలేదు. పక్కన నుండి చెప్తే బకాలు వేస్తారని విజయ్ కుమార్ కమిటీ చేసింది. అలానే గుర్తు పెట్టడం అక్కడ కూడా వేదిక ముందు ఆశీర్వైన తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏమన్నాడు రేవంత్ రెడ్డి, ఏమన్నాడు ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా బీఆర్ పలికిండ్రు. కేసీఆర్ ఇక బీఆర్ఎస్ మొక్కలు మొలవడేయమన్నాడు. బిడ్డ రేవంత్ రెడ్డి మొలవని అన్న నువ్వు అన్న దానికి 4500 మొక్కలై మోసి చెట్లే ఇసిరేయాలి. క్షేత్రస్థాయిలో ఎంత వ్యతిరేకత ఉందనేది దీన్ని బట్టి మనకు అర్థమైంది. ముఖ్యంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి చేసిన నిర్బంధం కేసులు చివరికి నామినేషన్ కూడా వేయకుండా కిడ్నాప్ చేసి తీసుకుపోయిన పరిస్థితి మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనందరం చూసినాం. అయినప్పుడు కూడా ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు మొక్కమోడి ధైర్యంతో బీఆర్ఎస్ సైనికులుగా, యోధులుగా నిలబడి అనేక నిర్బంధాలు, కేసులు ఎదుర్కొని కూడా